పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఆదేశించారు. హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి నామినేషన్ల స్క్రూటీనీ, బ్యాలెట్ పేపర్ ముద్రణ, ఓటింగ్, ఓటర్ స్లిప్ల పంపిణీ తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించి ఏప్రిల్ 26 నాటికి ఓటర్ తుది జాబితా రూపొందించాలని సూచించారు. యంత్రాలపై బ్యాలెట్ పత్రాల కమిషనింగ్కు ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఫామ్ 12D కింద ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగించుకునేందుకు దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు దరఖాస్తు చేసుకున్న వారు అత్యవసర విధులు నిర్వహణ వివరాలు పకడ్బందీగా నమోదు చేయాలని చెప్పారు. కేంద్రాలలో విధులలో నిర్వహించే సిబ్బందికి అత్యవసరమైన శిక్షణ అందించాలని, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలు, రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. హన్మకొండ జిల్లాల కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్ రాధికా గుప్తా, వెంకటరెడ్డి, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డిఆర్ఓ వైవి గణేష్, హన్మకొండ పరకాల ఆర్డీఓలు వెంకటేష్, నారాయణ, ఎన్నికల నోడల్ అధికారులు పాల్గొన్నారు. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.